హిడ్మా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో అండ్ మావో ప్రభావిత రాష్ట్రాల్లో పరిచయం లేని పేరు. ఈయన మావోయిస్ట్ అగ్రనేత అండ్ మంచి స్ట్రాటజిస్ట్ కూడా. ఎన్నో అటాక్స్ లో ఈయనకి మేజర్ రోల్ ప్లే చేశారు. అతను రీసెంట్ గా November 18th రోజు మార్నింగ్ 6 o'clock మారేడుమల్లి కాలేజ్ లో టైగర్ జోన్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఆయన మరణించారు. ఆయన ఛత్తీస్గఢ్ లోని సుక్మా డిస్ట్రిక్ట్ లోని పురువాటా గ్రామంలో జన్మించారు. యాక్చువల్ గా ఈ హిడ్మా అతని పేరు ఒరిజినల్ గా హిడ్మా కాదు, ఆయన ఫాదర్ పేరు ఆయన తీసుకున్నారు. ఆయన ఒరిజినల్ పేరు దేవా అని ఆ ఊర్లో చెప్పారు చాలా మంది. ఈ మావోయిస్ట్ భావజాలంతో చాలా చిన్నతనంలోనే ప్రభావితమై దళంలో చేరారు. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన స్ట్రాటజికల్ గా చాలా కీ రోల్ ప్లే చేశారు ఎన్నో అటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే 2010, 2013, 2021 ఇవి మేజర్ అటాక్స్ గా ఆయనకు చాలా గుర్తింపు ఇచ్చింది. ఇందులో 2010 దంతెవాడ అటాక్. అప్పుడు అరౌండ్ 76 సిఆర్పిఎఫ్ బలగాలు భూమిని నిర్వహించి వెళ్తూ ఉండగా అరౌండ్ ఒక 1000 మంది మావోయిస్టులు సిఆర్పిఎఫ్ బలగాల్ని చుట్టుముట్టి ఫైరింగ్ చేశారు. అది హిస్టారిక్ గా చేశారు. అందులో దాదాపుగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇది అప్పట్లో చాలా సంచలనమైన వార్త. దీని నుంచే ఈ హిడ్మా గారి పేరు మారుమోగింది, అందుకు ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మందికి ఇప్పుడు అతని పేరు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇతని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుంటే, ఈయన ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కేంద్ర ప్రభుత్వం, అప్పటి నుంచి తన దగ్గర కోల్పోతూ వచ్చారు. తన దళాన్ని కాపాడుకోవడంలో కూడా ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఆ విధంగానే ఛత్తీస్గఢ్ లో భారీగా ఆపరేషన్ కగార్ జరుగుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి మన ఆంధ్రాకు షిఫ్ట్ అయ్యారు ఆయన. వీళ్ళు వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ దళాన్ని కాపాడుకునే నేపథ్యంలో విజయవాడ, ఏలూరు, కానూరు ఇక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ నుండి వాళ్ళు శ్రీలంకకు పారిపోవాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఆటోనగర్ లో భారీగా డబ్బు స్వాధీనమైంది. అందులోనూ చాలా మంది మావోయిస్టులను అక్కడ పోలీసులు పట్టుకున్నారు. గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎదురుకాల్పులు కానీ లేదా క్యాజువాలిటీస్ కానీ చాలా ప్రీ ప్లాన్డ్ గా ముందే చుట్టుముట్టి కరెక్ట్ సమయానికి ఎప్పుడైతే ఫైరింగ్ జరిగేయడానికి లేదా పట్టుకునే సమయానికి వాళ్ళకు ఈ వెపన్స్ అందకోకుండా ముందే ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గా ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో వాళ్ళు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత ఈ హిడ్మా గారు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య కాకినాడ నుండి శ్రీలంక వెళ్ళాలని ప్లాన్ తో ఆంధ్రాలోకి వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే బూమింగ్ ఆపరేషన్ కగారు ఉధృతమైందో, హిడ్మా గారిని ఎప్పటి నుంచో సర్వేలెన్స్ లో కనుక్కుంటూ రావడం వల్ల రీసెంట్ గా ఈయన ఆంధ్రాలోకి వచ్చారని తెలిసి మార్నింగ్ 6 o'clock అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లిలో టైగర్ జోన్ లో ఆయన గుర్తించి ఎదురుకాల్పులు జరగడంతో ఆయన సతీమణి మరణించారు. ఈ విజయవాడ ఆటోనగర్ లో పట్టుకోవడానికి కారణం ముఖ్యమైన వ్యక్తి ఈ ఆపరేషన్ ఆక్టోపస్ లీడ్ చేసిన మహేష్ చంద్రగడ్ గారు. ఈయన ఈ ఆపరేషన్ ఆక్టోపస్ లో కీ రోల్ ప్లే చేశారు, దాన్ని లీడ్ చేశారు. సర్వేలెన్స్ వల్ల ఇప్పుడు మనకు ఆటోనగర్ లో ఈ భారీ డంపు అండ్ మావోయిస్టులు పట్టుబడ్డారు. అంటే ఈయన ఎంత ముఖ్యమైన వ్యక్తో మావోయిస్టులు తెలపడానికి ఈయన మీద ఉండే రివార్డే ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఈయన మీద ఈయన సతీమణి మీద మొత్తంగా కలిపి కేంద్ర ప్రభుత్వం 45 లక్షలతో కలుపుకొని మిగతా రాష్ట్రాల రివార్డులు కలుపుకొని మొత్తంగా దాదాపుగా 6 కోట్ల వరకు ఈయన మీద రివార్డు. 6 కోట్ల వరకు రివార్డ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఇంపాక్ట్ ఎంత. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆపరేషన్ కగార్ మీద కాన్సన్ట్రేటెడ్ దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు మాట్లాడుతూ 2026 మార్చ్ ఎండింగ్ కల్లా మావోయిస్టులు అనేది వల్ల లేకుండా చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ నవంబర్ ఎండింగ్ కల్లా హిడ్మా గారిని పట్టుకుంటామని కూడా ఆయన ఈ ఎన్కౌంటర్ కంటే ముందే చెప్పడం గమనించవలసింది. అండ్ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మావోయిజం, నక్సలిజం అనే 2 పదాలు మనం తరచూ వింటున్నాం. ఇందులో నక్సలిజం అనేది మన దేశంలో ఇండియాలోనే ఆరిజినేట్ అయింది. అది నక్సల్ బరి అనే ప్రాంతం నుంచి నక్సలిజం పుట్టుకొచ్చింది. అక్కడే దీన్ని ప్రథమంగా పుట్టుక జరిగింది. ఇంకా మావోయిజం అంటే మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. చైనా యొక్క కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్, ఆయన భావజాలంతోనే ఈ మావోయిస్ట్ పార్టీలు కూడా సిపిఎస్, సిపిఎం అంటే ఈ 2 పార్టీలు సేమ్ ఒకే తల్లి కన్నబిడ్డలుగా చెప్పొచ్చు. బట్ భావజాలాలు కొంచెం డిఫరెన్సెస్ తో ఈ 2 పార్టీలుగా విడిపోయాయి. ఈ భావజాలంతోనే మన ఇండియాలో మొదటగా సిపిఐ పార్టీ అనేది ఆవిర్భవించింది. దాని తర్వాత వాళ్ళ మధ్య యొక్క డిఫరెన్సెస్ తో అంటే భావజాలలో డిఫరెన్సెస్ తో ఒపీనియన్స్ పరంగా సిపిఐ, సిపిఎం గా విడిపోయింది. ఈ 2 పార్టీలకు అండ్ ఈ నక్సల్ అండ్ మావోయిస్టుల భావజాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. టోటల్ ఈ కమ్యూనిస్ట్ ఏవైతే ఉంటాయో మార్కిజం, లెనినిజం, మావోయిజం ఈ 3 యొక్క సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఈ పార్టీస్ అనేది వర్క్ చేస్తాయి. అందులో వారి ప్రధానమైన సిద్ధాంతాలు మనం గమనిస్తే, భూదందాలు ఎవరైతే భూస్వాములు ఉంటారో భూమిని దోచుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఉందనుకోండి, ఒక బ్యాక్ 50 to 60 years పోతే దాదాపుగా చాలా భూస్వాములు దందా ఎక్కువ ఉంటాయి. దాని నుంచి తిరుగుబాటు కారణంగానే ఈ మావోయిస్ట్ అండ్ నక్సల్స్ ఎక్కువగా ఆవిర్భవించారు. వాళ్ళు అక్కడి నుంచి ఈ ప్రతిఘటన అనేది జరిగింది. దాని తర్వాత ఈ మావోయిజం కూడా ఎక్కువ ఈ భూస్వాములు, పెత్తందారులు ఈ టైప్ ఆఫ్ వాళ్ళని అణచివేయడానికి మేము పుట్టుకొచ్చామని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ మావోయిస్టులు, నక్సలైట్లు ఎవరైతే ఉంటారో ప్రధానంగా నాకు వచ్చిన ఒక డౌట్ అనొచ్చు. ఆ డౌట్ ప్రకారం వీళ్ళతో వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయని నాకు అరౌండ్ ఒక 20 years ఉన్నప్పుడు దీని గురించి చదివిన తర్వాత వీళ్ళు చేస్తున్నది కరెక్టా తప్ప అని ఆలోచించినప్పుడు నాకు కలిగిన సందేహం ఏంటంటే, వీళ్ళకి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళంతా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వెపన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో ఈ డౌట్ నాకు వచ్చింది. అది వచ్చినప్పుడు నేను బాగా ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే,
వీళ్ళు దాదాపుగా ఎక్కడైతే మన పోలీస్ పోస్ట్ ఉంటాయో ఫారెస్ట్లలో, ఆ ఫారెస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ల మీద దాడులు చేసి ఆ వెపన్స్ రికవరీ చేసుకొని వీరికి వ్యతిరేకంగా మళ్ళీ వాటిని ఉపయోగించారు. దాని తర్వాత వీళ్ళంటూ కొన్ని ఫ్యాక్టరీస్ లైక్ చిన్న టైప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పెట్టుకొని వీళ్ళే ఓన్ గా వెపన్స్ తయారు చేసుకునేవారు. నేను చదివిన ఆర్టికల్స్ ప్రకారం నేను చెప్తున్నాను, అలా చేసుకునేవారు. వినోద్ కుమార్ అనే ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ ఇదంతా రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇలా ఫ్యాక్టరీస్ పెట్టుకొని తయారు చేసుకోవడమే కాకుండా ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు ఉంటారో, సపోజ్ మనకు గ్యాంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే ISI సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, లేదంటే మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. నేను ఎందుకు ఇది నమ్మానంటే ప్రధానంగా అడ్వాన్స్ వెపన్స్ ఎప్పుడైతే నేను చూసానో అవి ఎక్కడి నుంచి వస్తాయి. మన గవర్నమెంట్ అరౌండ్ ఒక 20 years బ్యాక్ వరకు పోలీసుల దగ్గర దాదాపుగా ఓల్డ్ టెక్నాలజీ సంబంధించిన వెపన్ చూసాం. రీసెంట్ గా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్ గా అప్డేట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు వెపన్స్ సమకూర్చుకుంటారు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ ఆర్టికల్ చదివినప్పుడు అది నిజమేనేమో నాకు కూడా అనిపించింది. మేబీ నిజమే అవ్వచ్చు కూడా, ఎందుకంటే ఇంత అడ్వాన్స్ వెపన్స్ మన రికవరీ చేసుకోవడం కష్టం, లేదా వాళ్ళు తయారు చేసుకోవడం అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. షార్ట్ గన్స్ లేదా మిడ్ రేంజ్ లేదా షార్ట్ రేంజ్ వెపన్స్ వరకు వాళ్ళు తయారు చేస్తారు. కానీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ గా లాంగ్ రేంజ్ గన్స్ కూడా చూసినప్పుడు నాకు ఇది నిజమేనేమని అనిపించింది. AK-47 గ్రెనేడ్స్, ల్యాండ్ మైన్స్, ఈ టైప్ ఆఫ్ అన్ని చూసినప్పుడు అవును కదా అక్కడ నుంచి వచ్చాయేమని కూడా నేను కూడా కొద్దిగా ఆలోచించాను. నిజమే అవ్వచ్చు కూడా అని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా వీళ్ళ యొక్క దాడి అటాక్ ఎలా ఉంటుందంటే U-షేప్ అటాక్, వూల్ఫ్ అటాక్ అని ఉంటుంది. వూల్ఫ్ అంటే కుమారి దాగి అటాక్ చేయడం. రెండోది U-షేప్ అటాక్ అంటే కొండలు పెట్టుకుని వన్ వే, ఇన్ అండ్ అవుట్ కు వన్ వేనే ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వీళ్ళని ట్రాప్ చేసి అటాక్ చేయడం. ఈ రెండు అటాక్స్ ప్రధానంగా మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ ఫాలో అయ్యే విధానం. సో ఇక్కడ నుండి వాళ్ళ వెపనరీస్ అన్ని అప్డేట్ చేసుకుంటున్నారని తెలిసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ వెపన్స్ తీసుకోవాలంటే ఆటోమేటిక్ గా అమౌంట్ పే చేయాల్సింది. ఆ అమౌంట్ పే చేస్తున్నది ఎవరికి? దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో, మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళకే ఇండైరెక్ట్ గా వీళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు. సో అప్పుడు ఇక్కడ ఉండి పోరాడి ఉపయోగం ఏముంటుంది అంటే అవుట్ సైడ్ ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెపన్స్ కొంటూ వాళ్ళకి సోర్స్ ఫండింగ్ ఇస్తున్నట్లే, అది ఫండింగ్ ఇస్తున్నట్లే అవుతుంది ఇండైరెక్ట్. సో అప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా మన దేశాన్ని మనమే నాశనం చేస్తున్నట్లు కూడా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదొక ప్రధానంగా నేను వ్యతిరేకించడానికి కారణం. రెండోది వచ్చేసి రక్తం చిందిస్తేనే మార్పు వస్తుందంటే ఈ రోజుకు మీరు ప్రాణాలు బలి చేయాలనుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పోలీస్ అనే అతను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎగ్జామ్స్ రాసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలనుకొని ఒక ఉద్యోగం కోసం ట్రై చేయగా ఏదో ఒక 30 years ఏమో ఉద్యోగం వస్తుంది. దాని తర్వాత సెటిల్ అయ్యామని ఆ ఉద్యోగం చేస్తాం. గవర్నమెంట్ ఏం చెప్తాడో అది చేయడమే అతని పని. ఆయన ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఇన్కమ్ చేసుకొని తన ఫ్యామిలీని పోషించుకోవాలని అనుకుంటాడు. అలాంటి పోలీసుల మీద మీరు అటాక్ చేసి చంపినప్పుడు మీ ఉద్యమానికి లేదా మీరు అనుకున్న ఆశయాలకి వాల్యూ ఏముంటుంది? ఆ వాల్యూలకు అర్థం కూడా ఉండదు. సో కాబట్టి ఈ విషయంలో కూడా నేను వ్యతిరేకిస్తాను. అమాయకుల ప్రాణాలను కూడా చాలాసార్లు ఎప్పుడైతే మీకు టిప్ పనిచేస్తున్నారని లేదా ఇన్ఫార్మర్స్ అని ప్రజల మీద దాడి చేసినప్పుడు అప్పుడు కూడా మీ యొక్క సిద్ధాంతాలు మీరు కలిపినట్లే, మీరు దాని మీద లేనట్టు. ఏదైతే మీరు స్టార్ట్ చేశారో దాని మీద లేకుండా పక్కదారి పడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గా బాగా ఆలోచిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మావోయిజానికి నక్సలిజానికి కాలం చెల్లిందని చెప్పి మావోయిజం నక్సలిజంలో ఎంతో మంది మేధావులు భావజాలం వైపు అట్రాక్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాంటి మేధావులు ఇక్కడే సొసైటీలో ఉండి యూత్ ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు గవర్నమెంట్ తప్పు చేసి ఎలా క్వశ్చనింగ్ చేయాలో నేర్పిస్తే చాలా బాగుంటుంది. అప్పుడే మన దేశం కూడా అభ్యుదయం పయనిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆ యొక్క వర్క్ ను కానివ్వండి, ఆ యొక్క ఆర్టికల్ ని కానివ్వండి, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని ఆపేయడం చాలా సార్లు చూసాం. దానికి ఉదాహరణ జెన్జీ ప్రొటెస్ట్ చూస్తున్నాం. మనం యూత్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే సొసైటీలో ఉండి యూత్ ను ఎలా క్వశ్చనింగ్ చేయాలని నేర్పించి ఇలాంటి దాని మీద ప్రశ్నించి అరికట్టేలాగా కూడా చేయదు. ఓన్లీ గన్ పట్టుకోవడం ఒకటే మార్గమే కాదు. ఈ మావోయిస్టులు చాలా మంది మేధావులు కూడా అంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా నేను చూస్తాను. వాళ్ళు ఇలా నక్సలిజం వైపు ప్రభావం చూపే కంటే ఎలక్షన్స్ లో నిలబడి గెలిచి దాని చేంజెస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. సో అలా మీరు కూడా ట్రై చేసి ఎప్పుడైతే గెలుస్తారో ఆటోమేటిక్ గా మీరు అనుకునేది ఈ విధంగా కూడా నెరవేర్చుకోవచ్చు. ఓన్లీ గన్ పట్టుకొని ఎదిరిస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయనేది చాలా బాగుంది. రీసెంట్ గా మల్లోజుల లాంటి పెద్ద పెద్ద మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఎప్పుడైతే ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి పెద్ద పెద్ద మావోయిస్ట్ నేతలు అందరూ లొంగిపోయి జనజీవన సమితిలో కలిసి దేశ అభ్యున్నతిలో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.